మిత్రులకు నమస్కారం. మిత్రులారా, మనకు భాష రాని ఉత్తర భారతంలోని ఒక రాష్ట్రానికి పని మీద వెళ్ళాము. ఆకలి వేస్తుంది, తిందామని అటు ఇటు చూస్తుంటే ఇదిగో ఈ బోర్డు కనిపించింది, అన్నపూర్ణ ప్యూర్ వెజ్. వెంటనే అందులో దూరుతాం. కౌంటర్లో ఉన్న వ్యక్తి వెనకాల వినాయకుడి బొమ్మ పెద్ద ఫోటో ఉంటుంది. ఆహా ఓహో అనుకుంటూ లోపలికి వెడతాము, లొట్టలేసుకు తింటాము. చేతులు కడుక్కున్న తర్వాత వాడు బిల్లు తెస్తాడు, మనం ఫోన్పే చేస్తాము. అప్పుడు అక్కడ కనిపిస్తుంది మనం ఎవరికి డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తున్నామో. ఆ హోటల్ యజమాని పేరు అబీడ్ హుస్సేన్. ఇంతకీ ఈ హోటల్ ఎక్కడుంది? ఉత్తరాఖండ్లోని నైనిటాల్ లేక్ దగ్గర. కానీ ఇటువంటి హోటల్స్ ఒక్క నైనిటాల్ లేక్ దగ్గరే కాదండి, భారతదేశం మొత్తం ఉంటాయి. మీ కాకినాడలోను, రాజమండ్రిలోను, విజయవాడలో కూడా ఉంటాయి. దీని మీద పార్థసారథి పొట్లూరి గారు సిల్లీగా ఫీల్ అవుతూ ఏం కామెంట్ చేశారంటే, హిందువులు కాఫీర్లు, కానీ హిందువుల పేర్లతో హిందువుల డబ్బును తీసుకోవడం హరాం కాదు అని. ఆయన అనేది మీకు అర్థమవుతుంది కదా. హిందువులను వీళ్ళు కాఫీర్లు అంటారు, కానీ వ్యాపారం చేయడం కోసం హిందూ పేర్లు పెట్టుకొని హిందువుల డబ్బులు తీసుకుంటున్నారు, అది మాత్రం హరాం కాదా అని అడుగుతున్నారు. అది ఏమాత్రం హరాం కాదండి. ఇక్కడ ప్రాబ్లం ఏమిటంటే, మనకెవ్వరికీ కూడా ఖురాన్ గురించి తెలియదు. మన మతం గురించి మనకేం తెలుసో అన్ని మతాలలోనూ అదే నియమాలు ఉంటాయి అనుకుంటాం. అదే మనతో వచ్చిన ప్రాబ్లం. ఖురాన్ ప్రకారము అల్లాహ్ వారు ఈ సమస్త సృష్టిని సృష్టించారు. అట్లా సమస్త సృష్టిని సృష్టించి తనను నమ్మిన వారికి ఆ సృష్టిని అప్పగించారు. అంటే ఈ సమస్త ప్రపంచంలోని స్థలాలు కానీ, వస్తువులు కానీ, జంతువులు కానీ మొత్తం అన్నీ కూడా ఆయనను విశ్వసించే వారికి చెందుతాయి. అంటే ఈ భూప్రపంచంలోని సంపద అంతా కూడా ముస్లిములకే చెందుతాయి. ఈ లెక్కన ఈ భూమి మీద ఉన్న సకల జంతువులు అంటే కుక్క, పిల్లి, గాడిద, కోతి, గుర్రము, ఆవు, గొర్రె, మేక ఇవన్నీ ఎవరికి చెందుతాయి? అవి ఎవరి ఆధీనంలో ఉన్నప్పటికీ అవన్నీ కూడా కేవలం ముస్లిములకు చెందిన పదార్థములు. దేవుడు వాళ్ళనే వాడుకోమని చెప్పాడు. ఇప్పుడు ఆవు ఉంది, ఆవు ఇచ్చే పాలు ఎవరికి చెందుతాయి? అవి ముస్లిములకు చెందుతాయి. కానీ ఆవు ప్రస్తుతం హిందూ ఆధీనంలో ఉంది. అతను గడ్డి పెట్టి వాటి నుంచి పాలు తీసుకుంటున్నాడు. ఆవు ముస్లింకి చెందినప్పుడు ఆవు నుంచి వచ్చిన పాలు ఎవరికి చెందాలి? ముస్లింకి చెందాలి. కానీ ఎవరు వాడుకుంటున్నారు? హిందువు వాడుకుంటున్నాడు. అటువంటి ఆవు నుంచి వచ్చిన పాలతోటి కాఫీ లేదా టీ తయారు చేసి అది ప్రజలకు అమ్మినప్పుడు అమ్మినది హిందువులకైనా సరే వారిచ్చిన డబ్బులు నిజానికి ఎవరివి అవుతాయి? ముస్లింవే అవుతాయి. నిజానికి ఆ డబ్బులు హిందువు జోబులో ఉన్నా సరే అల్లా చెప్పిన ఆజ్ఞ ప్రకారము అవి ఎవరికి చెందుతాయి? ముస్లిములకే చెందుతాయి. తమకు చెందిన డబ్బులను ఒక ముస్లిం హిందువుల జోబులోంచి తీసుకున్నంత మాత్రాన ఆ డబ్బులు హిందువులు కావు కదా, కేవలం ముస్లింలవే. కాబట్టి హిందువు జోబులోని డబ్బులు ఒక ముస్లిం తీసుకున్నా అది హరాం కాదు. నేను పార్థసారథి పొట్లూరు వారిని కామెంట్ చేసేంత గొప్పవాడిని కాను, కానీ ఈ విషయం వారికి తెలియాలి అని నేను ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను. నువ్వు నీ మతం చెప్పినట్టు జీవించు, నీ మతంలోని విషయాలను విశ్వసించు, కానీ అన్ని మతాల వారు కూడా నీ మతంలోని విశ్వాసాలలోనే జీవిస్తున్నారు అని ఎప్పుడూ అనుకోకూడదు. ఉదాహరణకు ఒకసారి ఈ వీడియో చూడండి. ఏమంటాడు? దిన్మే అమ్మీ ఔర్ రాత్ మే అమ్మీ జాన్, వాహే మజాబ్ అంటున్నాడు. ఇక్కడ ఏం జరుగుతుంది? పెళ్ళి జరుగుతుంది. పెళ్లి కూతురు కొద్దిగా వయసులో పెద్దగాను, పెళ్లి కొడుకు చిన్నవాడుగాను ఉన్నారు కదా. అదేంటో తెలియాలి అంటే ఆ పెళ్లి గురించి మనం పూర్తిగా తెలుసుకోవాలి. ఈ వీడియో ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. అసలు మ్యాటర్ ఏంటంటే, కేరళలో జీనత్ జహాన్ అనే ముస్లిం స్త్రీకి 3 పిల్లలు ఉన్నారు. అనారోగ్యంతో తన భర్త చనిపోయాడు. భర్త చనిపోయాక బంధువుల సమక్షంలో ఇంట్లోనే తన పెద్ద కొడుకుని పెళ్లి చేసుకుంది. బయట ఎవరినో వెతుక్కోకుండా కన్న కొడుకునే పెళ్లి చేసుకునే సాంప్రదాయం ముస్లిం సాంప్రదాయం. ఎక్కడి సాంప్రదాయాలు అక్కడ ఉంటాయి. ఎక్కడి దాకానో ఎందుకు, మన తెలుగు రాష్ట్రాలలో
ఆంధ్రప్రదేశ్లో మేనమామ మేనకోడలిని పెళ్లి చేసుకోవడం సాంప్రదాయం. కానీ అది తెలంగాణలో మహానేరం. నిజానికి ఇస్లాంలో మ్యారేజ్ అన్నదే లేదు. అది ఒక అగ్రిమెంట్ లాంటిది. ఒకవేళ అది వివాహం అయి ఉంటే గనక ఆమె అతని ఇంట్లోని వాళ్ళకి బంధువు అవుతుంది. ఒకరికి వదినైతే ఒకరికి కోడలు, ఒకరికి తల్లి, అట్లా. అది ఒక బంధం కాదు, కేవలం అగ్రిమెంట్ మాత్రమే. ఇప్పుడు అతను 3 సార్లు తలాక్ 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 అని ఆ అగ్రిమెంట్ నుంచి బయటికి వస్తే ఆమె అతనికి పరాయిది అయిపోతుంది, ఇంట్లోని వారికి కూడా పరాయిది అయిపోతుంది. వారి మధ్య ఎటువంటి బంధము లేకపోవడం వలన ఆ ఇంట్లోని వారు ఇతర పురుషుడు ఎవరైనా అటువంటి అగ్రిమెంట్లోకి ఆమెతో వెళ్ళవచ్చు. ఖురాన్ ప్రకారము ఒక్కసారి నిఖా నుంచి తలాక్ చెప్పి బయటకు వచ్చిన తర్వాత వెంటనే అటువంటి స్త్రీతో మళ్ళీ నిఖా చేసుకొనకూడదు. కానీ ఆమె వేరెవరితోనైనా నిఖా చేసుకుని మళ్ళా ఆ బంధం నుంచి బయటకు వస్తే కనుక ఆమెను అప్పుడు చేసుకోవచ్చు. ఒక్కసారి ఏ యువకుడైనా సరే అదుపు తప్పిపోయి 3 సార్లు తలాక్ 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 అంటే ఆ నిఖా అగ్రిమెంట్ రద్దయిపోతుంది. ఆ తర్వాత తేరుకొని అరే 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 అనుకుని దాన్ని రివోక్ చేయాలనుకుంటే కనుక ఆమెకు వేరొకరితో ముందుగా నిఖా జరిపించాలి. అది వేరెవరితోటో ఆ నిఖా జరిపిస్తే ఆ మనిషి తిరిగి ఆమెకు త్రిపుల్ తలాక్ చెబుతాడో లేదో తెలియదు. కాబట్టి తమ ఇంటిలోని పురుషులతోటే ఎవరో ఒకరితో నిఖా జరిపిస్తారు. ఎందుకంటే అక్కడ ఎటువంటి బంధాలు బాంధవ్యాలు ఉండవు. కాబట్టి ఆ నిఖా చేసుకున్న వ్యక్తి ఆమెకు మరిది గారు కావచ్చు, బావగారు కావచ్చు, మామగారు కావచ్చు, లేదా వాళ్ళ పిల్లలు ఎవరైనా కావచ్చు, తన పిల్లలు కూడా కావచ్చు. ఇక్కడ సంబంధం అల్లా స్త్రీ పురుషుల సంబంధం అంతే. ఈ నియమాలు ముస్లిం దేశాలలో సర్వసాధారణం. మన దేశంలో కూడా ఎక్కడైతే ఏ ప్రాంతాలలో అయితే ముస్లింల సాంద్రత బాగా ఎక్కువ ఉంటుందో అక్కడ కూడా కనిపించే అవకాశం ఎక్కువ. కానీ ఆంధ్రాలోని చాలా ప్రాంతాలలో ముస్లింల సంఖ్య చాలా తక్కువ. అటువంటి చోట వారు ప్రాంతపు సాంప్రదాయాల ప్రకారమే నడుచుకుంటారు. అందువలన ఈ విషయం మనకి పేపర్లోనూ అక్కడ చూస్తే విచిత్రంగా అనిపించి దానిని వైరల్ చేసుకుని ఆశ్చర్యపోతున్నాం. మిత్రులారా, ఈ వీడియో మీకు ఏమాత్రం ఇన్ఫర్మేటివ్గా అనిపించినా సరే ఈ వీడియోని లైక్ చేయండి. ఆ విషయం తెలియజేస్తూ మీ కామెంట్ పెట్టండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అదే చేత్తో గంట సింబల్ను కూడా ప్రెస్ చేయండి. నాకు ఏదైనా సహాయం చెయ్యాలి అని మీకు అనిపిస్తే కనుక ఈ వీడియోని మీ మిత్రులకు షేర్ చేసి అవసరమైతే వారికి ఫోన్ ద్వారా చెప్పైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి. మీరు నాకు చాలా సాయం చేసిన వారు అవుతారు. ఉంటాను. నమస్కారం. మతోన్మాదంపై రామబాణం.